ఇది. సో సంకీర్ణ ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఆయా పార్టీలకు సంబంధించినటువంటి పద్ధతుల మీద వాళ్ళు అవలంబిస్తున్నటువంటి పరిస్థితుల మీద ఆధారపడి ఉంటాయి. కానీ ఇక్కడ కూటమి అధికారంలోకి రావడానికి గతంలో ఏం జరిగింది అనేది అందరూ కూడా చూశారు. దాన్ని పదే పదే చెప్పాల్సినటువంటి అవసరం లేదు. పవన్ కళ్యాణ్ మేము గెలిపించామని చెప్పేసి వర్మ చెప్పినప్పటికీ కూడా కూటమి అధికారంలోకి రావడానికి అవసరమైనటువంటి బీజం ఎవరేశారు అనేది ప్రజలందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. అయితే ఈ సందర్భంలోనే పొత్తు ధర్మం అనేసి ఒకటి ఉంటుంది. ఆ పొత్తు ధర్మాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత కేవలం ఆ పార్టీకి సంబంధించినటువంటి అధినేతలదో లేకపోతే ఆ పార్టీకి సంబంధించినటువంటి ఒకరిద్దరు నాయకులతో కాదు. ఆ పొత్తు ధర్మాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత కింది స్థాయి కార్యకర్తలది కూడా అనేటటువంటి విషయాన్ని మర్చిపోయి ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వర్మ ఈరోజు అక్కడ ఒక రకమైనటువంటి వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారు. చిన్న చిన్న ఫోటోల విషయంలో, ఫ్లెక్సీల విషయంలో, ప్రోటోకాల్ పేరుతోటి ఒక రకమైనటువంటి వివాదాలకు ఆయన సృష్టిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అసలు వర్మ ఎందుకని ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు? వర్మ వెనక ఎవరన్నా ఉండి దీన్ని నడిపిస్తున్నారా? మిగతా ఏ నియోజకవర్గాల్లో లేనటువంటి పరిస్థితి. ఈరోజు దాదాపుగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలు ఉంటే అందులో 163 స్థానాల్లో కూటమి గెలిచినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి అక్కడ కనీసం ఆ నియోజకవర్గాలకు సంబంధించి కొన్ని నియోజకవర్గాలు అంటే తెలుగుదేశం పార్టీ గెలిచినటువంటి నియోజకవర్గాల్లో జనసేన పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో వర్మకు తెలుసా? అట్లీస్ట్ అక్కడ టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు జనసేనకు సంబంధించినటువంటి క్యాడర్ను పట్టించుకుంటున్నారా? అయినా సరే అక్కడ జనసేనకు సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు పొత్తు ధర్మాన్ని విస్మరించకుండా ముందుకెళ్తున్నారు. కేవలం ఒక్క పిఠాపురమే కాదు, మిగిలిన 20 పిఠాపురం మినహాయించి మిగతా 20 చోట్ల జనసేన ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి అక్కడ తెలుగుదేశం పార్టీతో ఏమైనా గిలికజ్జాలు ఉన్నాయా? 1-2 సందర్భాల్లో ఉండొచ్చు. కానీ వాటిని బహిరంగంగా తీసుకొచ్చి ఈరోజు వర్మ దీన్ని చూపించడం వెనక ఏదో కుట్ర దాగి ఉంది అనేటటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ఆ పొత్తు ధర్మాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద కూడా ఉంది. సో పదే పదే ఇలాంటి పరిస్థితులు అక్కడ తలెత్తుతూ ఉన్నప్పటికీ కూడా వర్మకి అధికారం లేదా? నిజంగా ఆయన పోరాటం పవన్ కళ్యాణ్ మీద లేకపోతే ప్రోటోకాల్ మీద కూడా అర్థం కానటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. అంటే ఎప్పుడు కూడా మనం చెబుతూ ఉంటాం స్వపక్షంలో విపక్షం ఉండకూడదు అని చెప్పేసి. సో ఈరోజు అలాంటి పరిస్థితి అక్కడ ఎదురవుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో గతంలో మనం చూసాం ఇలాంటి సిచ్యువేషన్స్లో పార్టీలు ఏ విధంగా ఇబ్బందులు పడ్డాయనేటటువంటి పరిస్థితి. గతంలో మనకు తెలుసు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో గ్రూపు రాజకీయాలతోటి ఆ పార్టీ ఏ విధంగా కునారిల్లిపోయింది అనేది కూడా అందరూ కూడా చూసినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఒక పార్టీలో గ్రూపులు లేకపోయినప్పుడు కూడా కూటమిలో గ్రూపులుగా ఏర్పడడం వల్ల అది కూటమికి సంబంధించినటువంటి సైద్ధాంతిక పరమైనటువంటి పద్ధతులనే ప్రశ్నించే విధంగా ఉంది అనేది ఇక్కడ మనకు స్పష్టంగా కూడా తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా అసలు వర్మ మాటలు వెనుకున్నటువంటి మర్మం ఏంటి, ఆయన వ్యూహం వెనుకున్నటువంటి లక్ష్యం ఏంటి అనేటటువంటి దాని మీద సర్వత్రా చర్చ అయితే జరుగుతూ ఉంది. కేవలం మాటలతో కాకుండా ఇలాంటి సందర్భాల్లో ఒకరిద్దరి మీద ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు చర్యలు తీసుకుంటే మళ్ళీ పునరావృతం అయ్యేటటువంటి అవకాశాలు లేవు. కానీ ఇక్కడ వర్మ విషయంలో మాత్రం టీడీపీ అధిష్టానం ఆ విధమైనటువంటి చర్యలు తీసుకోవట్లేదు. తూతు మంత్రంగా ఆయనకి హెచ్చరించామని చెప్తున్నారు కానీ తర్వాత అది షరామామూలు అయిపోతూ ఉన్నటువంటి పరిస్థితి. సో దీనివల్ల నష్టపోయేది ప్రజలు కాదు, దీనివల్ల నష్టపోయేది వ్యక్తులు కాదు, దీనివల్ల నష్టపోయేది మీ పార్టీలు అనేటువంటి విషయాన్ని గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇది వాళ్ళ హాట్ టాపిక్. ఈ హాట్ టాపిక్లో మనతో పాటు మేడా విజయశేఖర రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, చిన్నపరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, అలాగే కృష్ణాంజనేయులు గారు పొలిటికల్ అనలిస్ట్ మనతోటి లైవ్లో ఉన్నారు. విఎస్ లక్ష్మీకాంత్ గారు జనసేన నుంచి మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. కృష్ణాంజనేయులు గారు గుడ్ మార్నింగ్. సరే, జనసేనకు సంబంధించి టీడీపీకి సంబంధించి పిఠాపురంలో ఏం జరుగుతుందనేది మనం గడిచిన 4-5 రోజులుగా మనం చూస్తూనే ఉన్నాం. అక్కడ ఏంటి పరిస్థితులు అనేది తెలుస్తోంది. అసలు ఏంటి సార్, నిజంగా ప్రోటోకాలేనా లేకపోతే ఇంకేమన్నా ఉందా? వర్మ ఎందుకని ఈ విధంగా ఆయన బిహేవ్ చేస్తూ ఉన్నాడు? సో చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకోవాల్సింది పోయి శృతిమెత్తని మాటలతోటి చెప్పడం వల్ల మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. ఇది పొత్తు ధర్మానికే విరుద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. సో అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితిని ఏ విధంగా విశ్లేషిస్తారు సార్ మీరు? రాజు గారు నమస్తే, ప్యానల్ మెంబర్స్ కూడా నమస్కారము. 3 రాజకీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్లో కూటమి ద్వారాగా అధికారంలో ఉన్నాయి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు అన్ని నియోజకవర్గాల్లో 175 నియోజకవర్గాల్లో ఉంటారు. ఆ నాయకులు తమ యొక్క ప్రభావం, తమ ప్రాధాన్యత ఆ నియోజకవర్గంలో ఉండాలని కోరుకుంటారు. ఇప్పుడు 21 చోట్ల జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. అక్కడ తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకులు ఉంటారు, బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు ఉండాలి, వాళ్ళ పార్టీ ఉంటుంది, ఆ యాక్టివిటీ కూడా ఉంటుంది. అంటే జనసేన ఉంది కాబట్టి తెలుగుదేశం, బీజేపీ వాళ్ళు ఉండరు, ఉండకూడదు అనేటువంటిది ఏం పొత్తు ధర్మం కాదు.
వాళ్ళు కూడా ఉండాలి, ఉంటేనే బలం. గెలవాలి అని అంటే ముగ్గురు కలిస్తేనే గెలవగలం అనేటువంటిది బలం కదా. అది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల వర్తిస్తుంది. జనసేనకు కూడా వర్తిస్తుంది, తెలుగుదేశానికి కూడా వర్తిస్తుంది, బీజేపీకి కూడా వర్తిస్తుంది. అందుకని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అంశము 2014లో ముగ్గురు కలిశారు, గెలిచారు. 2019లో ముగ్గురు విడిపోయారు, ముగ్గురు ఓడిపోయారు, ముగ్గురు పరాభవాన్ని ఎదుర్కొన్నారు. కాబట్టి వాళ్ళకి అర్థమైంది మళ్ళీ కలవాలి గెలవాలి అని అంటే అనేటువంటి దాని మీద 2024లో కలిశారు, మరి గెలిచారు. మళ్ళీ గెలిచినప్పుడు ఎక్కడికక్కడ ఆయా నియోజకవర్గాల్లో నాయకులకు సంబంధించినటువంటి ఆధిపత్య పోరాటాలు ఖచ్చితంగా ఉంటాయి. ఒక్క పార్టీ అయినా సరే విత్ ఇన్ ద పార్టీ కూడా ఈ విధమైనటువంటి ఆధిపత్యము తన ప్రాధాన్యత ఉండాలని నాయకులు కోరుకోవటం సర్వసాధారణమైనటువంటి విషయం. వాళ్ళు ఆ విధంగా పోటీ పడతారు, పని చేసుకుంటారు, పార్టీని నిలబెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. మరి ఒక పార్టీ ఉంటేనే అంతర్గత పోరాటాలు ఉన్నప్పుడు 3 పార్టీలు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అంతర్గత పోరాటాలు లేకుండా ఎలా ఉంటాయి? ఖచ్చితంగా ఉంటాయి. ఇక్కడ పిఠాపురానికి సంబంధించినటువంటి అంశము ఒక చర్చ రాగానే అదేదో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంశము అనేటువంటి విధంగా ఒక చర్చ తీసుకురావటము, అదేదో రాష్ట్ర వ్యాప్తంగా కూటమి అంతా విడిపోయిద్ది అనేటువంటి విధంగా గుండెలు బాదుకోవటము, ఇలాంటి అంశాలన్నీ కూడా ఇది కొంత హడావుడి జరుగుతుంది తప్ప అంత విషయం ఏమి లేదు అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే పిఠాపురం అనేటువంటిది ఎందుకు ఇంత ప్రాధాన్యత అంటే అక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేసి గెలిచారు కాబట్టి, పవన్ కళ్యాణ్ నియోజకవర్గం కాబట్టి అని జన సైనికులు అనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ నియోజకవర్గం అయితే భవిష్యత్తులో కూడా ఆయనే పోటీ చేయొచ్చు. ఆయన ఇంకా కంటిన్యూగా పవన్ కళ్యాణ్ పిఠాపురంలోనే పోటీ చేస్తూ ఉండొచ్చు, దాంట్లో ఎవ్వరికి అభ్యంతరం ఉండదు. ఆయన గెలిచినంతకాలం పోటీ చేస్తూనే ఉంటాడు. ఇప్పుడు కుప్పంలో చంద్రబాబు నాయుడు ఎలా పోటీ చేస్తున్నాడు, పులివెందల్లో జగన్మోహన్ రెడ్డి ఎలా పోటీ చేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ కూడా కుప్పంలో పోటీ చేయొచ్చు, పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురంలో పోటీ చేయొచ్చు. ఎవరికి అభ్యంతరం ఉండదు. అది ఆయన పార్టీ గెలుస్తుంది అనేటువంటి దాని మీద నిర్ణయించుకుంటే, కూటమి కూడా నిర్ణయించుకొని సీట్ల కేటాయింపు చేసుకుంటే అభ్యంతరం ఏముంది దాంట్లో. మొన్న పోటీ చేసినప్పుడు పవన్ కళ్యాణ్కి పిఠాపురంలో వర్మ పనిచేశాడు, బీజేపీ వాళ్ళు పనిచేశారు, అందరు పనిచేస్తేనే కదా గెలిచింది. అలాగనే మంగళగిరిలో 2019లో నారా లోకేష్ ఓడిపోయారు. ఓడిపోయినటువంటి నారా లోకేష్ 2024 వచ్చేసరికల్లా గెలిచారు. జనసేన వాళ్ళు పనిచేశారు, బీజేపీ వాళ్ళు పనిచేశారు, హాయిగా 90,000 మెజార్టీతో గెలిచారు. అలాగనే అన్ని నియోజకవర్గాల్లో కూడా ముగ్గురు గెలవటానికి ముగ్గురు సహకారం ఉంటుంది. అందుకని పిఠాపురంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే వర్మ ఆయన లేవనెత్తేటువంటి అంశాలేమి పవన్ కళ్యాణ్కి వ్యతిరేకమనో, పవన్ కళ్యాణ్ని ఓడించాలనో, పవన్ కళ్యాణ్కి సీటు అయిపోతే తనకిస్తారనో ఇలాంటివి ఉంటాయని నేను అనుకోవట్లా. పవన్ కళ్యాణ్ ఉన్నంతకాలం పవన్ కళ్యాణే ఎమ్మెల్యేగా ఉంటాడు. అక్కడ కూటమి కలిసి ఉన్నంతకాలం పవన్ కళ్యాణే ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడు. ఆ విషయం వర్మకు కూడా తెలుసు. కానీ వర్మ ఆయనకు ప్రాధాన్యత ఉండాలి, తెలుగుదేశం పార్టీ కూడా ఉండాలి, అక్కడ బీజేపీ కూడా ఉండాలి, ముగ్గురు ఉండాలి. వాళ్ళకి కావాల్సినటువంటి ప్రాధాన్యత ఇచ్చేటువంటి ప్రయత్నం అక్కడ అధికారంలో ఉండేటువంటి జనసేన కూడా చేయాలి. ఒకవేళ చేయలేదనుకోండి అడుగుతారు, మాట్లాడుకుంటారు, ఒకసారి పోట్లాట జరిగిద్ది. ఏమవుతుంది దానివల్ల? మొన్న జరిగినటువంటి ఘర్షణకు సంబంధించినటువంటి విషయంలో వర్మ లేవనెత్తినటువంటి అంశం వివాదాస్పదమైనటువంటి అంశం కానే కాదు. మొన్న ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారిక కార్యక్రమం జరిగింది. ఆ అధికారిక కార్యక్రమంలో లోపల డయాస్ దగ్గర చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి ఫోటోని ఏర్పాటు చేశారు. అదేవిధంగా ప్రభుత్వ అధికారిక కార్యక్రమం కాబట్టి బయట ఆహ్వానించేటువంటి ప్రాంతంలో ఆహ్వాన బ్యానర్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఫోటో వేయలేదు అనేటువంటి వర్మ యొక్క ఆరోపణ. ఎవరిని అడిగాడు? అధికారులను అడిగాడు. అధికారులు ఆయనకు సమాధానం చెప్తారు. భవిష్యత్తులో అలాంటి రాకుండా చూసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. దానివల్ల వచ్చే నష్టం ఏముంది? జనసేన వాళ్ళు వెళ్ళి వర్మతో గొడవ చేసినటువంటి అవసరం ఏముంది? అవసరం ఏం లేదు. ఈ విషయం వివాదం అవుతుంది కాబట్టి, ఘర్షణ పెరిగింది కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే నిన్న అనకాపల్లిలో జరిగినటువంటి బహిరంగ సభలో అనుకుంటా బహిరంగంగా హెచ్చరిక జారీ చేశాడు. ఎవరైనా సరే కూటమికి సంబంధించినటువంటి ఐక్యత దెబ్బతినేటువంటి విధంగా ఎవరు వ్యవహరించవద్దు. కూటమి ఐక్యత ముఖ్యము, మనం కలిసి ఉండాలి, మనం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కలిసాము, భవిష్యత్తులో కూడా కలిసి ఉంటాం, కాబట్టి ఎవరూ కూడా ఇలాంటి చర్యలకు పాల్పడొద్దని బహిరంగంగా హెచ్చరికలు జారీ చేశాడు.
ఒకవేళ కూటమి విచ్ఛిన్నానికి ప్రయత్నం చేస్తే కఠినమైనటువంటి చర్యలు ఉంటాయని కూడా చెప్పాడు. మరి ఇంకంతకన్నా ఏం చెప్తాడు? ఆయన సస్పెండ్ చేయాలా? ఇప్పుడు వర్మ తెలుగుదేశం పార్టీ నాయకుడు, తెలుగుదేశం పార్టీ అక్కడ పటిష్టంగా ఉండటం కోసం పిఠాపురంలో పనిచేస్తున్నాడు. ఆయన ఎమ్మెల్యేగా కూడా గెలిచాడు గతంలో, తెలుగుదేశం పార్టీ కూడా గతంలో గెలిచింది, ఇప్పుడు జనసేన గెలిచింది అక్కడ. ఇప్పుడు మిత్రపక్షం అయినంత మాత్రాన అక్కడ ఇక తెలుగుదేశం ఉండకూడదు, బీజేపీ ఉండకూడదు, పవన్ కళ్యాణ్ నియోజకవర్గం కాబట్టి ఒక్కడే ఉండాలి అనేటువంటి ధోరణి జన సైనికుల్లో ఉంది. ఇది తప్పు ధోరణి అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. ఇక్కడ ఉండకూడదు ఎవరు అని అంటే రాజకీయంగా ప్రత్యర్థి అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయాలి. ముగ్గురు కలిసి జనసేన కూడా బలం పుంజుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు లేకుండా బలం పుంజుకునేటువంటి ప్రయత్నం జనసేన అలాంటిది చేసి ఇంకా జనసేన తిరుగులేనటువంటి నియోజకవర్గంగా తయారు చేసుకోవాలి తప్ప ఇదేమీ పెద్ద వివాదాస్పదమైనటువంటి అంశం కాదు. పిఠాపురాన్ని దాన్ని పట్టుకొని ఊరేగాల్సినటువంటి అవసరం అంతకన్నా లేదు అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. ఓకే కృష్ణాంజనేయులు గారు. ఓకే చిన్నపరెడ్డి గారు, గుడ్ మార్నింగ్. సో ఈ చర్చలో మీ పాత్ర చాలా తక్కువ ఉంటుంది, పరిమిత స్థాయిలో ఉంటుంది. సరే, ఇక్కడ ఏంటి వర్మ వెనక మీ పార్టీ ఉంది అనేటటువంటి మళ్ళీ అదొక కొత్త వాదన. సరే, కృష్ణాంజనేయులు గారు చెప్పారు ఇప్పుడు అసలు ఈ ఇష్యూ అనేది అదేం పెద్దగా చూడాల్సినటువంటి అంశమేమీ కాదు. సో దీంట్లో అంత వివాదాస్పదమైనటువంటి అంశాలు అయితే అందులో నాకు కనిపించట్లేదు. సో అది సర్దుకుపోయేటటువంటి అంశమే అని చెప్పేసి ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి నాకేం తప్పు కనిపించట్లేదు అంటున్నారు. సరే, తప్ప ఒప్ప అనేది పక్కన పెట్టేస్తే అసలు వర్మ ఎలా అక్కడ బిహేవ్ చేస్తున్నాడు అనేటువంటి విషయాల్ని మళ్ళీ చర్చిద్దాం మనం. సో మీరేమంటారు చిన్నపరెడ్డి గారు? ఏదో మీ పార్టీనే అనకుండి ఇద్దరి మధ్య విచ్ఛిన్నం చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది, కుట్ర చేస్తుంది. అక్కడ ఏదైనా జరిగిన వెంటనే అన్నిటికంటే ముందు మీ అధికారిక పార్టీ ఛానల్స్లో కావచ్చు, అలాగే మీ సోషల్ మీడియాలో ఎక్కువగా ప్రత్యక్షమవుతున్నాయి అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి, ఏమంటారు? గుడ్ మార్నింగ్ సార్, ప్రైమ్ నైన్ వీక్షకులకు అలాగే ప్యానల్ సభ్యులందరూ కూడా నమస్కారం సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా వారు విడిపోవాలి, ఆ మంటలో చలి కాచుకోవాలి అనేటటువంటి తత్వం కలిగినటువంటి మనస్తత్వం కాదు మా నాయకుడిది కానీ మా పార్టీది కానీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజల మద్దతుతో గెలవాలనుకుంటుంది కానీ ఇలా కుట్రపూరితంగా వారినో వీరినో మంట పెట్టి గెలవాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుకోదు. అలాగే 2 చోట్ల ఓడిపోయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని సరే అసెంబ్లీ గేట్ టచ్ చేయించడం కోసం వర్మ గారి పాత్ర వర్మ గారు పోషించి సరే ఏదో రకంగా గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే ఈరోజు వర్మ గారిని నిర్లక్ష్యం చేస్తున్నారని వర్మ గారి బాధ. సరే ఏమైనప్పుడు కూడా ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ గారిని పొగబెట్టడం కోసం తెలుగుదేశం వాళ్ళు ఏమన్నా డ్రామా ఆడుతున్నారేమో వర్మ గారి రూపంలో, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ఆలోచన లేదు, ఆ అవసరం కూడా లేదు. ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అక్కడ ప్రజలకి సేవ చేస్తుందా లేదా, లేకపోతే ఇచ్చిన హామీలని ఆ కూటమి ప్రభుత్వం చేస్తుందా లేదా అనేది మాత్రమే చూస్తుంది. కానీ వారు ఎలా ఉంటే మాకేంటి సార్, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి, వారు ప్రజాసేవలో ఉండాలని చెప్పేసి కోరుకుంటాం. ఇక్కడ వర్మ గారిని చంద్రబాబు నాయుడు గారు తిట్టారు, అరిచారు, లేకపోతే కోపడ్డారు అని అంటారు, కానీ వర్మ గారిని సస్పెండ్ చేయరు. ఎందుకు చేయరంటే ఆడిస్తుందే వాళ్ళు కదా సార్. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఒక పక్కేమో ఈ మధ్యకాలంలో మనం రాజకీయాలను పరిశీలిస్తే రంగా గారి అబ్బాయిని రెడీ చేస్తున్నారు కాపుల్లో. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఇటు చూస్తేనేమో ఈయన వర్మ గారి రూపంలో బయటికి పంపించే విధంగా జరుగుతుందేమో అనిపిస్తుంది. ఏదున్నా వాళ్ళ పార్టీ ఎలా ఉన్నా ఏది జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాంటి చలి కాచుకునేటటువంటి తత్వం కలిగినటువంటి పార్టీ కాదు. వారి పార్టీ వారి ఇష్టం ఎలా చేసుకున్నా కానీ ప్రజలకు సేవ చేయమని మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఖచ్చితంగా సార్. ఓకే ఓకే చిన్నపరెడ్డి గారు, ఇక్కడ విషయం ఏంటంటే సరే మీరు చలి కాచుకుంటారా లేదా అనేది పక్కన పెడితే, సరే ఒక వివాదం జరిగిన వెంటనే రెడీగా ఉంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు సోషల్ మీడియా. సో అది కనిపిస్తుంది కదా. నిన్నేదో ఆయన నాగబాబు గారు వాళ్ళ మీటింగ్లో ఏదో మాట్లాడిన వెంటనే పవన్ కళ్యాణ్ హెల్త్ ఎలా ఉందనేసి ఒక్కరు కూడా అడగలేదు.
అని చెప్పేసి ఆయన చెప్పిన వెంటనే అక్కడ గెలిపించినటువంటి పవన్ కళ్యాణ్ గురించి పట్టించుకోకుండా మీరు ఏదో మాట్లాడుతున్నారు అని చెప్పేసి వాళ్ళని హెచ్చరిస్తాడు నాగబాబు అని చెప్పేసి మీకు సంబంధించినటువంటి సోషల్ మీడియా హ్యాండిల్స్లో నేను చూశాను అనమాట. సో ఇది ఎలా చూడొచ్చు అసలు? సరే మీకు అవసరం ఉందా అవసరం లేదా అనేది పక్కన పెట్టేస్తే దీన్ని మీరు వాడుకోవాలి కదా. అంటే ప్రత్యర్థి పార్టీలకు సంబంధించి జరిగినటువంటి ప్రతి అంశాన్ని కూడా అవతల పార్టీ వాడుకోకుండా ఉండదు. మరి మేము వాడుకోము అని చెప్పేసి మీరు చెబుతున్నారు, నమ్మొచ్చా మీరు మిమ్మల్ని? సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వాళ్ళు కూడా బాగుండాలి, తెలుగు వాళ్ళందరూ బాగుండాలని కోరుకుంటాం. అలాగనే పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం కూడా త్వరగా కోలుకోవాలని చెప్పేసి కోరుకుంటాం. ఆరోగ్యానికి రాజకీయాలకి మేమేమి కలిసి ముడిపెట్టే రకం కాదు. ఆరోగ్యంగా ఉండాలి, రాజకీయంగా ఎవరి పార్టీలను వాళ్ళు సేవ చేసుకుంటూ ప్రజలకు సేవ చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. అందులో ఈ పవన్ కళ్యాణ్ గారు కుల భావన కలిగి ఉండాలని ఆ నియోజకవర్గాన్ని ఎంచుకున్నటువంటి పరిస్థితి. అందుకనే ఇందాక కృష్ణాంజనేయులు గారు చెప్తా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో, జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లో, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పిఠాపురంలో పర్మనెంట్ గా ఉంటారని కావాలని ఏరి కోరి తీసుకొచ్చుకొని అక్కడ కులం ఎక్కువ ఉంది, అలా లేకపోతే మనం గెలవలేం, జబర్దస్త్ టీము ప్రచారం చేయకపోతే మనం గెలవలేం, వర్మ గారు ప్రచారం చేయకపోతే మనం గెలవలేము అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అనుకున్నారు. కాబట్టి ఆ వర్గాలన్నీ పనిచేసి పవన్ కళ్యాణ్ గారిని ఎట్టో గట్ట ఒకసారి అసెంబ్లీకి పంపించడం జరిగింది. ఆయన ప్రూవ్ చేసుకొని ప్రజలకు సేవ చేస్తేనేమో మరింతకాలం పాటు రాజకీయాల్లో ఉండగలుగుతారు. ఇలా మేము గుడిగం చేస్తాం, లేకపోతే కూటమి కలిసి ఉండటం కోసం నిరంతరం ఈ ప్రయత్నం చేస్తాం, కానీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీల పట్ల కానీ లేకపోతే వాటి పట్ల మాకు ఎటువంటి విధానం లేదు అని చెప్పేసి చెప్తే ప్రజలే బుద్ధి చెప్తారు. అంతేగాని దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ మాత్రం ఒక్క నిమిషం కూడా ఆలోచించదండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాయకుల కొరత లేదే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వర్మ గారు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నెట్టాల్సిన అవసరం ఏమైనా ఉందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వందల మంది వేల మంది నాయకులు ఉన్నారు సార్. జగన్మోహన్ రెడ్డి గారి జెండా, జగన్మోహన్ రెడ్డి గారి కట్అవుట్ పెట్టుకొని, జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెట్టుకొని ఫ్యాన్ గుర్తు పట్టుకొని పోతే ఎక్కడికి పోయినా సరే మా అభ్యర్థులు గెలుస్తారు. దానికి వర్మ గారే కావాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి? అందుకని అలాంటి ఏం అవసరం లేదు. మా నాయకుడు, మా కండువా మాకు చాలు, మాకేం అవసరం లే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకి ఎలా సేవ చేసిందో గతంలో మనం చూసాం కదా సార్. ఇక ప్రత్యేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రూవ్ చేసుకోవాల్సిందే ఉంది. సంక్షేమం అంటే ఎలా ఉండాలో భారతదేశానికి చాటి చెప్పింది సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందుకని ఇలాంటి వాళ్ళందరూ వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడిచే డబ్బితే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాలేరు అని చెప్పేసి అనుకోవాల్సిన పని లేదు. ఈ కూటమి ప్రభుత్వం అలానే కలిసి ఉండాలి. ఆ కూటమి ప్రభుత్వంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి. ఓకే మేడం. విజయశేఖర రెడ్డి గారు గుడ్ మార్నింగ్. మరి చిన్నపరెడ్డి గారు ఒక బాంబు పేల్చారు, అనుమానం అన్నమాట. టీడీపీ ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. టీడీపీ డ్రామాల వల్ల ఇదంతా కూడా జరుగుతుంది. వర్మని అక్కడ కావాలని పవన్ కళ్యాణ్ ఇబ్బంది పెట్టడం కోసమే వర్మని వాడుతోంది అని చెప్పేసి బయట కూడా ప్రచారం జరుగుతుంది. సో అదే విషయాన్ని చిన్నపరెడ్డి గారు కూడా చెప్పారు. సో వాళ్ళు మనం ఏం తప్పట్టాల్సినటువంటి అవసరం లేదు. నిజమేనా పవన్ కళ్యాణ్ గారు నిర్వీర్యం చేసేటటువంటి కుట్ర ఏమైనా చేస్తుందా టీడీపీ? సార్, పవన్ కళ్యాణ్ గారు ఒక పవర్ స్టార్, ఈరోజు మాస్ లీడరు, 21 సీట్లు ఇస్తే 21 సీట్లలో గెలిచి 100% స్ట్రైక్ రేట్ తో అద్భుతమైన ఘన విజయం సాధించిన ఒక గొప్ప నేత. ఈరోజు మన రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు, ఈరోజు కూటమిలో ప్రధానమైన భాగస్వామి. ఎక్కడ ఏ ప్రోగ్రాం జరిగినా ఆయన లేకుండా జరిగే పరిస్థితి లేదు. అలాంటి ఒక రాజకీయ నాయకుడిని ఇబ్బంది పెడితే ఏదో వస్తుందనే పరిస్థితి ఉందా? కేవలము ఆయన పిఠాపురంలో ఆయన పోటీ చేసిన నియోజకవర్గంలో ఆయన ఏదో మేము ఇబ్బంది పెడితే ఆ రకంగా ఆయన ఏదో ఇబ్బంది పడతారనే పరిస్థితి, అట్లా పరిస్థితి ఉందా సార్? కేవలం వర్మ గారు ఇబ్బంది పెడితే పవన్ కళ్యాణ్ గారు ఇబ్బంది పడిపోతారనే పరిస్థితి ఎక్కడైనా ఉందా సార్? సార్, ఈరోజు ఈ రాష్ట్రంలో అధికారంలోకి కూటమి ప్రభుత్వం రావడానికి ప్రధానమైన కారణాలు ఒకరైన పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారితో సరి సమానంగా ఆయన ఈరోజు గౌరవిస్తున్న పరిస్థితుల్లో నేనంటున్నా అట్లాంటి పరిస్థితి, అట్లాంటి అవసరం తెలుగుదేశం పార్టీకి ఏముంది సార్?
సార్ ఒక పక్క కూటమి ప్రభుత్వంలో ఉన్న అంటే రాజకీయం అదే కదా. కాదు సార్, రాజకీయం అదే కదా, రాజకీయం అదే కదా. కాదు సార్ విజయశేఖర్ రెడ్డి గారు, రాజకీయం అంటే అదే కదా. పైకేమో నవ్వులు ఉంటాయి, లోపలేమో కత్తులు ఉంటాయి, అదే కదా రాజకీయం. మరి పైకేమో పవన్ కళ్యాణ్ గారు లేకుండా మీకు గెలవలేదని చెప్పేసి మీ పార్టీ ప్రచారం చేయొచ్చేమో లోపల. సార్ మీ ద్వారా కావచ్చు, మీరు కూడా మనం కూడా చాలాసార్లు డిబేట్ చేశాం. మీలాంటి మేధావులు కావచ్చు, లేదంటే రకరకాల మోడరేటర్స్ చాలా సార్లు డిబేట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు పచ్చగా ఉంటే, పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ఒక ప్రముఖ నేతగా ప్రజల మద్దతుతో ఉంటే, అది కూటమి ప్రభుత్వానికి కావచ్చు, మళ్ళీ కూటమి అధికారంలో రావడానికి కావచ్చు, అది ఒక శ్రీరామ రక్షగా ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ గారిని తగ్గించి ఆయన ప్రభావాన్ని మనము ఏదో ఇబ్బంది పెడితేనో, లేకపోతే ఆయన్ను ఇబ్బంది పెట్టాలనుకుంటేనో, అది తెలుగుదేశం పార్టీ కానీ కూటమి ప్రభుత్వానికి కానీ, లేదంటే వచ్చే ఎన్నికల్లో మళ్ళా కలిసి పోటీ చేయడానికి కానీ మంచి జరుగుతుంది అనేది తెలుగుదేశం ఎప్పుడు అనుకోదు సార్. ఇది ఖచ్చితంగా అక్కడ లోకల్ గా జరుగుతున్న ఏదైతే నాయకుల మధ్య ఉన్న పొరపచ్చాలు కావచ్చు, లేదంటే నాయకుల మధ్య ఉన్న చిన్న చిన్న తగాదాలు కావచ్చు, భేదాభిప్రాయాలు కావచ్చు, స్వార్థ రాజకీయాలు కూడా కావచ్చు. సార్ నేను అంటున్నా, ఈరోజు వైసీపీ పార్టీ ప్రొద్దున లేస్తే కూటమి ప్రభుత్వంలో ఉన్న పార్టీల మధ్య విచ్ఛిన్నం జరగాల, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు విడిపోవాలి, ఆ రకంగా కొంత కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు చీలిపోవాలా. పూర్తిగా ఈరోజు సార్ రాజ్యాధికారము పవన్ కళ్యాణ్ గారితోనే సాధ్యం. మాకు పవన్ కళ్యాణ్ గారు ఏ రోజుకైనా మాకు రాజ్యాధికారాన్ని తెచ్చి పెడతారు. ఈ రోజు కూడా మేము హ్యాపీగా ఉన్నాం, రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఆయనతోనే మేము హ్యాపీగా ఉంటాం. ఈ రాష్ట్రంలో మా కాపు సామాజిక వర్గానికి చెందిన మా వర్గానికి ఏదైతే షేర్ అయితే ఏదైతే అధికారంలో సార్, ఇప్పుడు విజయశేఖర్ రెడ్డి గారు ఫ్లెక్సీలో ఫోటో లేదు, ఫోటో సైజు బాగలేదు, ఆ ఫోటోలో ఫ్లెక్సీలో ఫోటో అందంగా లేదు అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమైనా చెప్పి మీ మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేసిందా? వర్మ చేశారా? అసలు 164 ఒక సూటిగా ఒక ప్రశ్న అడుగుతా చెప్పండి. 164 నియోజకవర్గాల్లో మీ కూటమి గెలిచింది. కేవలము పిఠాపురంలోనే ఇష్యూ ఉందా? కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. మరి అక్కడ లోకల్గా ఉన్నటువంటి జనసేన పార్టీకి ఏమైనా విలువ ఉందా? చూసారా మీరు? కనీసం అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి చూసారా? చంద్రగిరి నియోజకవర్గంకి వెళ్ళండి, ఆడ పరిస్థితి ఎలా ఉంది, కొట్టుకుంటున్నారు. అక్కడ మిగతా నియోజకవర్గాల్లో కూడా అలాంటి పరిస్థితే ఉంది. మీ పార్టీ గెలిచిన చోట మీరు జనసేన పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ని తొక్కేస్తున్నా సరే వాళ్ళు సైలెంట్గా కూర్చొని పొత్తు ధర్మానికి అనుకూలంగా పోతుంటే ఒక్క పిఠాపురంలో మాత్రమే ఎందుకు ఇంత లొల్లి చేయడం? ఎందుకు ఇంత అవసరం ఏంటి అసలు? సరే, వర్మ గారు ఆయన అద్భుతమైనటువంటి నాయకుడు అయ్యి ఉండొచ్చు బహుశా, అయినప్పటికీ కూడా కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి కదా. సరే, ఫోటో బాగలేదు, ఫోటో బాగలేకపోతే కూర్చొని మాట్లాడుకోవాలి, అంతేగాని బహిరంగంగా వచ్చేసి గతంలో మనం చూసాం ఫోటో ఒకటే కాదు, అక్కడెక్కడో చెత్త ఉంది, అక్కడికి వెళ్ళేసి పిఠాపురంలో అసలు అభివృద్ధి లేదు అని చెప్పి చూపించేటటువంటి ప్రయత్నం ఇవన్నీ వర్మ గారు చేసినాయి కదా. మరి అలాంటి ఆయన్ని కూర్చొని పెట్టుకొని మీరు క్రమశిక్షణ నేర్పించడమో, లేకపోతే ఎలా ఉండాలో చెప్పడమో, పొత్తు ధర్మం ఆయనకి వివరించడమో, మీ మధ్య జరిగినటువంటి అండర్స్టాండింగ్ పేపర్లో ఆయన ముందేమైనా పెట్టడమో, ఇలాంటి ఏమైనా చేయండి కనీసం. దీనివల్ల ఏమవుతుంది? మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం వెయిట్ చేయట్లేదు, మీరే అవకాశాలు ఇస్తున్నారు. ఇప్పుడు వర్మ మాట్లాడడం వల్లే కదా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని పెద్దదిగా చేసి చూపిస్తుంది. మరి ఆ ప్రయత్నం ఎందుకు జరగట్లేదు? సార్, ఇక్కడ మీరు చెప్పినట్టు వర్మ గారు ఇంతకుముందు ఆ ప్రాంతానికి ఎమ్మెల్యే, ఈసారి కూడా 2024లో ఆయన టికెట్ వస్తుందనేదో ఎక్స్పెక్ట్ చేసినట్టు. కానీ హఠాత్తుగా పవన్ కళ్యాణ్ గారు ఆ కాన్స్టిట్యూన్సీ ఎంచుకోవడం, అక్కడ పోటీ జాలుకోవడం జరిగిపోయింది. కొంత సార్ వాస్తవాలు మాట్లాడుకుంటే కొంత అసంతృప్తి అయితే ఉంటుంది. నాకు టికెట్ ఇచ్చింటే నేను ఎమ్మెల్యే అయ్యేవాడిని, నేను కొంత వైభవంగా ఉండేవాడిని అనే ఫీలింగ్ వర్మ గారికి ఉండిండొచ్చు. సార్ నేనేమంటున్నానంటే, ఎలక్షన్ తర్వాత ఏదైతే పరిణామాలు జరుగుతున్నాయో, వర్మ గారిలో ఉన్న అసంతృప్తిని కావచ్చు, కొంత భావన కావచ్చు, ఆయన పైకి వ్యక్తపరుస్తున్న పరిస్థితి చూస్తున్నాం. దాన్ని కూడా సార్ కొంత పవన్ కళ్యాణ్ గారి వైపు నుంచి కూడా అక్కడ ఎవరైతే సంధానకర్తలుగా ఉన్నారో వాళ్ళు కూడా కొంత కలుపుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంది. సార్ ఇంతకుముందు కృష్ణాంజలి గారు చెప్పినట్టు 3 పార్టీలు కలిసి ఉండాలా, 3 పార్టీలు బలంగా ఉండాలా. సార్ ఇప్పుడు ఏదైతే తెలుగుదేశం పార్టీకి అక్కడ బలం ఉందో ఆ బలం కూడా రాబోయే రోజుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు ఉపయోగపడుతుంది. కానీ అక్కడ కొంతమంది ఏం చేస్తున్నారు, తెలుగుదేశం పార్టీ అవసరమే లేదు, పవన్ కళ్యాణ్ గారి బలంతోనే మేము గెలవగలం అనే పరిస్థితి కొంతమంది ఏదైనా తెస్తున్నారేమోనన్న అనుమానం కూడా కొంతమందిలో ఉంది. నేనేమంటానంటే సార్, వర్మ గారు ఏదైతే అక్కడ ఫ్లెక్సీ వివాదం ఏదైతే మాట్లాడారో ఒకటైతే వాస్తవం సార్, అధికారులు సంబంధించి ఏదైనా ఫ్లెక్సీలో
అధికారులు చంద్రబాబు నాయుడు గారి ఫోటోలు కానీ పెట్టకపోయింటే అది కొంత బాధాకరమైన విషయమే. ఎందుకంటే సార్ ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అట్లాగే పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా సార్ ఈ రాష్ట్రంలోని అన్ని కాన్స్టిట్యున్సీలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఫోటో పెట్టాల్సిందే. ఎందుకంటే ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఆయన ఫోటో కూడా పెట్టాల్సిందే. అట్లాగే చంద్రబాబు నాయుడు గారి ఫోటో కూడా పెట్టాలి. ఒకవేళ పెట్టకపోయింటే అధికారులు తప్పిదమే. కానీ అక్కడ సార్ వర్మ గారు అధికారులు ప్రశ్నిస్తూ ఉంటే పెండెం దొరబాబు అనే ఒక మాజీ ఎమ్మెల్యే సార్ ఇక్కడ ప్రాబ్లం అంతా నాకు తెలిసినంత వరకు పవన్ కళ్యాణ్ గారికి వర్మ గారికి ఉందని నేను అనుకోను సార్. అక్కడ ప్రాబ్లం అంతా వర్మ గారికి పెండెం దొరబాబు గారికే ఉందనేది నా ఫీలింగ్. ఎందుకంటే సార్ వర్మ గారు తర్వాత మాటల్లో కూడా కేవలం దొరబాబు గారి గురించి మాట్లాడారు. నేను ఇక్కడ లోకలు, నువ్వు బయట నుంచి వచ్చావు, నువ్వు మా మీద పెత్తనం చెలాయించావు, గత 5 సంవత్సరాలు నువ్వు మొత్తం ఈ కాన్స్టిట్యూషన్ దోచేసావని మాట్లాడింది అక్కడ దొరబాబు గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి. కానీ లేదంటే 2024 ముందర ఎవరైతే కోసం పనిచేశారో వారి కోసం ఎక్కడా మాట్లాడలేదు సార్. కానీ వర్మ మళ్ళీ వస్తాను. సరే, ఇప్పుడు ఇది కంటిన్యూగా మనం ఓకే అండి. వర్మ గారు ఓకే ఒక చిన్న బ్రేక్ ఉంది, బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. ఒక్క నిమిషం ప్లీజ్, ఒక్క నిమిషం అండి ప్లీజ్. ఓకే ఒక్క నిమిషం. ఓకే అదే కదా, అందరూ అదే కదా కోరుకునేది, అదే. ఒక్క నిమిషం, ఒక చిన్న బ్రేక్ ఉంది, బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. బ్రేక్ ప్లీజ్. వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ 9 హాట్ టాపిక్. కృష్ణాంజనేయులు గారు, ఇక్కడ కొన్ని అంశాలు ఖచ్చితంగా మనం మాట్లాడాల్సినటువంటి విషయాలు. సరే, పార్టీలు ప్రభుత్వాలు ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తే ఈ షాడో రాజకీయ నాయకులు చాలామంది తయారవుతున్నారు. అధికారిక కార్యక్రమాలకి ప్రజాప్రతినిధులు సాధారణంగా వెళ్తూ ఉంటారనమాట. ఇక్కడ ఏమైపోయింది అంటే ఈ కూటమి, అంటే నేను చూసా చాలా నియోజకవర్గాల్లో చివరికి మండల సర్వసభ్య సమావేశాల గతంలో జరిగినా కూడా ఆ సమావేశాలకి నేరుగా వీళ్ళు వెళ్ళిపోయి కూర్చుంటున్నారు. అందరికంటే ముందు ఆయనకి ఏ ప్రోటోకాల్ ఉండదు, ఆయనకి పార్టీలో పదవి ఉంటుంది. ఆయన నేరుగా పోయి ఆడ కూర్చొని సో నేను జనసేన పార్టీ, లేకపోతే నేను బీజేపీ, లేకపోతే నేను టీడీపీ అని చెప్పేటటువంటి ప్రయత్నం. అంటే ఎమ్మెల్యేల కంటే ముందు వీళ్ళు వెళ్ళిపోయి కూర్చుంటున్నారు అనమాట అక్కడ సీట్లలో. అసలు ఏంటి ప్రోటోకాల్కి సంబంధించి ఒక విధి విధానాలు చాలా అవసరం. ఎందుకంటే నేను వర్మ గారు మాట్లాడే సందర్భంలో కూడా ఆయన ప్రోటోకాల్ అనేటువంటి అంశాన్ని చాలా పదే చెప్పడం జరిగింది. ప్రోటోకాల్ ఉన్న వ్యక్తులను పక్కన పెట్టి పైన కూర్చోబెట్టారని చెప్పి. సరే, వర్మ గారికి ఏం ప్రోటోకాల్ ఉందనేది మరి ఆయనకి తెలియాలి. సో ఇవన్నీ కూడా చూస్తే అంటే ప్రభుత్వం దీని మీద ఒక స్పష్టమైనటువంటి విధి విధానాలు చాలా అవసరం. ఏమంటారు సార్? రాజు గారు, ఇది చాలా కీలకమైనటువంటి అంశం. 3 పార్టీల మధ్య, ప్రభుత్వంలో 3 పార్టీలు ఉన్నాయి కాబట్టి ప్రోటోకాల్ అంశం కూడా వివాదాస్పదంగా మారుతుంది. ఖచ్చితంగా ప్రోటోకాల్ అనేటువంటి అంశము ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే వేదికల మీద, అంటే ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాల్లో వాళ్ళకు ప్రోటోకాల్ వర్తిస్తుంది. అది ప్రజాప్రతినిధులు అంటే ప్రజల ద్వారా ఎన్నికైనటువంటి వాళ్ళు, లేదంటే నామినేటెడ్ పోస్టులో ఉండేటువంటి వాళ్ళు, రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉండేటువంటి వాళ్ళు, వీళ్ళకు మాత్రమే ప్రోటోకాల్ వర్తించేదానికి అవకాశం ఉంటుంది. అంతే తప్ప 3 పార్టీలు మా జనసేన లేకుండా మీరు ఎలా అధికారంలోకి వచ్చారు అని జనసేన వాళ్ళు గొడవ చేసినా, లేకపోతే తెలుగుదేశం లేకుండా మీ ఎమ్మెల్యే ఎలా అయ్యాడు అని తెలుగుదేశం వాళ్ళు గొడవ చేసినా సరే అది కరెక్ట్ కాదు. ఇది ఒక అవగాహన రాహిత్యంతో జరిగేటువంటి అంశం. అయితే వర్మ మొన్న లేవనెత్తినటువంటి అంశము వర్మకు సంబంధించినటువంటి ప్రోటోకాల్కి సంబంధించినటువంటి అంశాన్ని లేవనెత్తలేదు. ఆయన లేవనెత్తినటువంటి అంశం ఏంటంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటో ఉండాలి, అది అధికారికమైన కార్యక్రమం కాబట్టి అని ఆయన అడిగాడు. అధికారికమైన కార్యక్రమం కాదు, జనసేన పార్టీ కార్యక్రమం అనుకోండి. పిఠాపురంలో జనసేన ఒక కార్యక్రమం పెట్టుకుంటుంది. ఆ జనసేన కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు ఫోటో పెట్టాలని ఏం లేదు, వర్మను అక్కడికి రానియాలని లేదు. అది వాళ్ళ పార్టీ కార్యక్రమం. అధికారిక కార్యక్రమం అయితే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఫోటో ఉండాలి, పవన్ కళ్యాణ్ ఫోటో ఉండాలి, నరేంద్ర మోడీ ఫోటో ఉండాలి. 3 పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్యుల ఫోటో ఉండాల్సినటువంటి బాధ్యత ఉంది. అది అన్ని నియోజకవర్గాల్లో కూడా అలాంటి ప్రయత్నం జరుగుతుంది. నేను ఇప్పుడు కుప్పంలో, మీరు ఇందాక ప్రస్తావన చేశారు, కుప్పంలో ఒక అధికారిక కార్యక్రమం జరిగితే పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీ ఫోటో కూడా పెడతారు. అదేవిధంగా మంగళగిరిలో కార్యక్రమం జరిగినా పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీ ఫోటో కూడా పెట్టాలి చంద్రబాబు నాయుడు ఫోటోతో పాటుగా. ఖచ్చితంగా జరిగింది. ఒకవేళ జరగలేదు అనుకోండి, ఖచ్చితంగా అక్కడ ఈ విధంగా ఫోటో ఉండాలి అని ఏంటంటే ఫోటో విషయంలో ప్రోటోకాల్ గురించి మాట్లాడింది సార్. ప్రోటోకాల్ విషయంలో చంద్రబాబు నాయుడు ఫోటో విషయంలో వర్మ గారు ఇష్యూ చేసింది ఓకే. అయితే ఆయన మాట్లాడేటటువంటి సందర్భంలో ఇదే ప్రోటోకాల్కి సంబంధించిన అంశాన్ని కూడా మాట్లాడాడు. ఒక్కసారి అది విందాం, ఎందుకంటే నేను ఇప్పుడు చూపించే పరిస్థితి లేదు కాబట్టి ఆయన ఏం మాట్లాడో విందాం ఒక్కసారి, మీ క్లారిటీ కోసం ప్లీజ్.
ప్రోటోకాల్ ఉన్న వ్యక్తులను ఎవరిని పిలకన్నా నేను వచ్చి వెళ్ళాక అక్కడ ప్రభుత్వ ప్రోగ్రాంలో చంద్రబాబు నాయుడు గారు ఫోటో ఉన్నారు. మీరు చూసే ఇక్కడ బయట అల్లరి పెడుతున్నారు ఏంటి, మనం ఏమైనా గొడవ పెడుతున్నాను నేను బయటకు వచ్చేసరికి అక్కడ ఫోటో లేదని చెప్పి మా ఎగ్జిక్యూటివ్ మండల ప్రెసిడెంట్ అతను తీసేస్తా అంటే ఎందుకు పెట్టలేదే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కదా, నేను ఎందుకు పెట్టలేదు, ఇది ఇప్పుడు 10సారి తప్పు చేయడం, అధికారులు కూడా ఇలా చేయడం కరెక్ట్ కాదు, పద్ధతి బాగోలేదా, ఈ డబ్బులు ఆడు ఉన్నాడు కదా మట్టి మాఫియా డాన్. సరే సార్, ఇది అంటే ఆయన ఏమన్నారంటే ప్రోటోకాల్ ఉన్న వ్యక్తులను పిలవలేదు, ప్రోటోకాల్ ఎవరికి, సరే అసలు పిఠాపురం వర్మ గారికి అక్కడేం పని, సరే అది ప్రభుత్వ కార్యక్రమం, ఓకే, ఆయన లోపల కార్యక్రమంలో కూర్చో ఉన్నాడు, బయట అల్లరి పెడుతున్నా అనేసి ఆయన అక్కడి నుంచి వచ్చానని చెప్పాడు. సో ఆయన అంటున్నది ప్రోటోకాల్ గురించి కూడా ఆయన మాట్లాడాడు. సో ఆయన కూడా ప్రోటోకాల్ లేదు, ఆ విషయాన్ని ఆయన కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ ని మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం, కానీ ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ నేను మొత్తం విన్నాను, అన్ని మీడియాలో నేను ఫాలో అయ్యాను. ఆయన లేవనెత్తినటువంటి అంశం ఫోటోకు సంబంధించినటువంటి అంశం మాత్రమే. తనకు సీట్ ఇవ్వలేదనో తన ఫోటో వేయలేదనో అక్కడేమో అతను గొడవ చేయలేదు. ముఖ్యమంత్రి ఫోటో వేయాలి అనేటువంటి దాని మీద అధికారిక కార్యక్రమం కాబట్టి అధికారులు మాత్రమే అడుగుతున్నాను అనేటువంటి విషయాన్ని కూడా చెప్పాడు. ఒకవేళ అది అధికారికమైన కార్యక్రమంలో ప్రోటోకాల్ అనేటువంటి అంశం వర్మ లేవనెత్తితే, సపోజ్ పెండం దొరబాబు లాంటి వాళ్ళు వైసీపీ నుంచి జనసేనలో చేరారు, జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, అధికారికమైన కార్యక్రమంలో వాళ్ళు పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కాబట్టి వాళ్ళకి మీరు ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు అనేటువంటి దాని మీద కూడా అడిగి ఉండొచ్చు. అంతే తప్ప ఇది అసలు నేనేమంటానంటే పిఠాపురంలో జరిగేటువంటి విషయాలని మీరు భూతద్దంలో పెట్టించేసి ఈ రోజున జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఎక్కువగా చూస్తున్నారు అనేటువంటిది. ఇందాక మీరు ఒక ప్రస్తావన చేశారు, అక్కడ చెత్త ఉందని మురుగుందని ఎందుకు మాట్లాడతారు అని అంటే, ఇప్పుడు పిఠాపురంలో చెత్త మురుగు సమస్య ఉంటే ఏమన్నా తెలుగుదేశం వాళ్ళు బీజేపీ వాళ్ళు మాట్లాడకూడదని ఉందా? జనసేన వాళ్ళు కూడా మాట్లాడొచ్చు, జనసేన వాళ్ళు కూడా మాట్లాడాలి. ఎవరైనా సరే సమస్య పరిష్కారం అయితే కదా పవన్ కళ్యాణ్కి మంచి పేరు వచ్చేది. అధికారులు కదా పని చేయాల్సింది. పవన్ కళ్యాణ్ వచ్చి చెత్త తీస్తాడా? పవన్ కళ్యాణ్ వచ్చి మురుగు ఏమైనా క్లీన్ చేస్తాడా? ఎవరు చేయాలి? అధికారులు చేయాలి. అధికారులు సరిగ్గా చేయకపోతే జనసేన వాళ్ళు అడుగుతారు, తెలుగుదేశం వాళ్ళు అడుగుతారు, బీజేపీ వాళ్ళు కూడా అడుగుతారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అడగరు. ఎందుకు? ఈ విధంగా ఫెయిల్ అయితే బాగుంటది, రేపొద్దున జనసేన ఓడిపోయిద్ది అని వాళ్ళు ఆలోచించేదానికి అవకాశం ఉంటుంది. అధికారంలో ఉండేటువంటి వాళ్ళు అడిగితే తప్పు ఎలా అవుతుంది అనేటువంటిది తప్పు కాదు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎవరికైనా ఒక పార్టీ అధికారంలో ఉన్నంత మాత్రాన అన్ని మూసుకొని నోరు మూసుకొని కూర్చోవాలి. అధికారంలో ఇక్కడ ఓకే కృష్ణాంజనేయులు గారు వాళ్ళు ఎవరిని నోరు మూసుకొని కాదు వాళ్ళు నోరు మూసుకోమని కూర్చోమని ఎవరు చెప్పట్లేదు. నిజంగా ప్రజా సమస్యలు ఉన్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా వాళ్ళు మాట్లాడాలి, ఖచ్చితంగా అధికారుల దృష్టికి తీసుకెళ్ళాలి. ఆయన కూడా అక్కడ ప్రజా దర్బార్లు నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి, ఆయన కూడా నేరుగా అధికారులతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తి. ఆయన కావాలని ఏదో ఒక వివాదం సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు, ఆయనకి ఏదో ఒక రకమైనటువంటి యావిగేషన్తో చేస్తున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తోంది. సో మురుగు లేదు కాబట్టి ఇదేదో పవన్ కళ్యాణ్ వచ్చి తీసేయాలనో లేకపోతే వర్మ గారు ప్రశ్నించకూడదనో లేకపోతే ఆయన నోరు మూసుకొని కూర్చోవాలనేటటువంటి ఉద్దేశం కాదు ఇక్కడ. సో ఆయన కూడా ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి ఒక ప్రజాప్రతినిధి. ఆయన కూడా అక్కడ ప్రతి సోమవారం అక్కడ పోతే గ్రీవెన్స్ డే చేస్తున్నాడు, ఆయన కూడా చేస్తున్నాడు. ప్రజలు వచ్చేసి మీ సమస్యలు మాకు చెప్పండి నేను తీరుస్తానని. మరి తీర్చి ఆయన పోయి ప్రశ్నించడం అనేది తప్పు కదా. మరి ఆయన తీర్చాలి, తీర్చి ఇదిగో ఇది ఇలా ఉంది నేను తీర్చాలని చెప్పాలి. కానీ ఇది పవన్ కళ్యాణ్ ఏదో అభివృద్ధి చేసేస్తానంటున్నాడు, ఇక్కడ ఏం అభివృద్ధి లేదు, మురుగు కూడా తీయలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ ప్రాంతం ఉందని చెప్పినటువంటి పరిస్థితి. దాన్ని నేను అడుగుతున్నా. మీరు రాజుగారు ఇదే అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆయనకి ప్రజలందరూ గ్రీవెన్స్ తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన ప్రజల నుంచి వాళ్ళ యొక్క విజ్ఞప్తులు తీసుకుంటారు. మరి ఆ సమస్యలను పరిష్కరించాల్సిందే కూడా ఖచ్చితంగా అధికారుల దగ్గర నుంచి ఆయనే కదా. ఆయన అధికారులను అడగాలి, అడగకపోతే ఎట్ట పని అయింది. ఆయన ఎక్కడా కూడా నాకు తెలిసి పవన్ కళ్యాణ్ చెత్త తీయట్లేదు, పవన్ కళ్యాణ్ వాళ్ళ ఇక్కడ మొత్తం క్లీన్ అవటం లేదు అని ఎక్కడ పవన్ కళ్యాణ్ మీద కామెంట్ చేయలేదు. నాకు తెలిసి ఎక్కడా చేయలేదు. మీరు ఎక్కడన్నా ఉంటే చూపించండి. అందుకని జనసేన వాళ్ళలాగా మీరు మాట్లాడొద్దు. ఆయన ఎప్పుడు కూడా అలా మాట్లాడలేదు. ఆయన వెనకాల ఏదో కుట్రున్న మోటివ్ ఉంది అనేటువంటి ధోరణిలో
మనము అలాంటి రెచ్చగొట్టేటువంటి విధంగా జనసేన మనము వ్యవహరించకూడదు. కాదు జనసేన వాళ్ళలాగా కాదులేండి, జనసేన వాళ్ళలాగా మాట్లాడాల్సినటువంటి అవసరం కాదు ఇక్కడ. అంటే లేదు జనసేన లాగా మాట్లాడాల్సినటువంటి అవసరం మాకు కూడా లేదు సార్. యాక్చువల్గా ఏంటంటే జరుగుతున్నటువంటి విషయం ఏంటి అనేది తెలుసుకునేటటువంటి ప్రయత్నం తప్ప జనసేన వాళ్ళలాగా మాట్లాడడమో లేకపోతే జనసేన కండువా చేసుకుని మాట్లాడాల్సినటువంటి అవసరం మాకు కానీ బహుశా మీకు కానీ లేదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే అక్కడ జరుగుతున్నటువంటి అంశాల గురించి మనం మాట్లాడుతున్నాం. ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తి, ఆయన ప్రశ్నించాలి, అలాగే ఆ సమస్యలను పరిష్కరించాలి. ఆ రోజు నేను అది కూడా పంపిస్తాను, మీరు అడిగారు కాబట్టి నేను చెబుతాను. ఎందుకంటే ముందు రోజు జనసేన వాళ్ళు పిఠాపురం అభివృద్ధి పదంలో పిఠాపురం అని చెప్పేసి భారీ ఎత్తున ప్రచారం చేశారు. ప్రచారం చేసిన మరుసటి రోజే ఈయన అక్కడికి వెళ్ళి కనీసం కాలువల్లో నుంచి మురుగు కూడా తీయట్లేదు, ఈ ప్రాంతం అంతా కూడా అన్యాయం అయిపోయింది, చాలా దారుణంగా తయారైపోయింది అని చెప్పారు. అంటే సందర్భాన్ని కూడా చూడాలి మనం. ఇక్కడ ఆయన ఏదో వచ్చి అడిగేశాడు, సో ఆయన ప్రశ్నించడం తప్పు అనేటువంటి పరిస్థితి కాదు. అడిగినటువంటి సందర్భాన్ని కూడా నేను ఇక్కడ చెప్తూ ఉన్నాను మీకు. సో ఆ పరిస్థితి ఇలాంటి 175 నియోజకవర్గాల్లో ఉన్నాయి. ఆ చంద్రగిరి నియోజకవర్గం కానీ పోయి చూస్తే తెలుస్తుంది అక్కడ పరిస్థితి ఏంటి అనేది. జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకుల పరిస్థితి ఏంటి అనేది అక్కడ తెలుస్తుంది. టీడీపీ నాయకులకు సంబంధించిన పరిస్థితి ఏంటి అని తెలుస్తుంది. సో ఇవన్నీ కూడా ఉన్నాయి, ఇవన్నీ కూడా కూర్చోబెట్టుకొని మాట్లాడుకోవాలి. అంతేగాని గందరగోళమైనటువంటి పరిస్థితులు చేయడం లేకపోతే హైప్ని క్రియేట్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయడం. నేను చంద్రబాబు నాయుడు గారి ఫోటో గురించి ఆయన మాట్లాడారు, ఆయన అనుచరుడు ఒక ఆయన చంద్రబాబు నాయుడు ఫోటోని చించేసినటువంటి పరిస్థితి. సో ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. అక్కడ మోటో ఏంటి అనేటువంటి గందరగోళం ఏర్పడుతుంది. దాని మీద మాత్రమే మనం చర్చిస్తున్నాం. యా, థ్యాంక్ యూ సార్. రైట్ సార్. చిన్నప్పటి గారు మాట్లాడాల్సినటువంటి అవసరం కూడా ఉంది, ఖచ్చితంగా మాట్లాడొచ్చు, తప్పేం లేదు. కానీ మోటివ్ సంపాదించడం గానీ లేకపోతే ఏదైనా కుట్ర కోణం ఉంది కానీ అలాంటి అసలు ఒక ఆధిపత్య పోరాటం, తనకు కూడా ప్రభావం ఉండాలి, తన యొక్క పాత్ర కూడా ఉండాలి, తన నాయకుడిగా చలామణి అవ్వాలనేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా తెలుగుదేశం నాయకుడిగా వర్మకు కూడా ఉంటుంది. ఖచ్చితంగా దాన్ని కూడా వీళ్ళు భరించేటువంటి ఆ సహనము, దాని యొక్క ఓర్పు జన సైనికులకు పిఠాపురంలో ఉండాలి. మిగతా 135 తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఉన్న చోట కూడా జనసేనను భరించేటువంటి పరిస్థితి తెలుగుదేశం వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఉండాలి. ఈ విధమైనటువంటి సమన్వయంతో ముందుకెళ్ళాలి. ఎక్కడైనా ఒకవేళ సమన్వయం లోపం వచ్చిందనుకోండి, సమన్వయ కమిటీలు దాన్ని సమన్వయం చేసేటువంటి ప్రయత్నం చేయాలి. ఎస్, ఓకే. యా, లక్ష్మీకాంత్ గారు గుడ్ మార్నింగ్. వారికి ఏదో సిగ్నల్ ప్రాబ్లం వచ్చినట్టుంది. యా, లక్ష్మీకాంత్ గారు, ఇప్పుడు ఏంటి అసలు ఈ వర్మకు సంబంధించినటువంటి ఇష్యూ? నిన్న మీ పార్టీకి సంబంధించినటువంటి నాగబాబు గారు కూడా అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితి ఏంటి? అది కాకతాళీయంగా వెళ్ళారా లేకపోతే ఇష్యూ నేపథ్యంలో అక్కడికి వెళ్ళేసి ఏదన్నా ఒక రకమైనటువంటి సీన్ క్రియేట్ చేసేటటువంటి ప్రయత్నం, లేకపోతే అక్కడ ఉన్నటువంటి నాయకులకి భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం, మేము ఉన్నాం మీ వెనక అని చెప్పేసి చెప్పేటటువంటి ప్రయత్నం? ఎందుకని నిన్న నాగబాబు గారు అక్కడికి వెళ్ళారు? నెంబర్ 1. నెంబర్ 2, అసలు వర్మ గారు చేసిన దాంట్లో తప్పే లేదు, సో ఆయన చేయడంలో ఆ విషయంలో తప్పు లేదు అని చెప్పేసి చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. సరే, అందరూ కూడా చూశారు ఆయన ఏం మాట్లాడారో, నిన్న చూసాం మనం. ఇప్పుడు ఏ పార్టీని ఎవరు గెలిపించారు? ఇందాక కృష్ణాంజనేయులు గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఏమని చెప్పారంటే అక్కడ ఒక పార్టీ అభ్యర్థి గెలిచాడు అంటే అందరూ కలిసి గెలిపించారు, అక్కడ మేము గెలిపించాం అని ఎవరిని వాళ్ళు వేసుకోవడం కూడా కరెక్ట్ కాదనేటువంటి అంశాన్ని కూడా వారు ఇందాక కరెక్ట్గా చెప్పినటువంటి పరిస్థితి. ఒకసారి ఆ వర్మ గారు నిన్న మాట్లాడినటువంటి అన్ని మాటలు కలిపి ఒక చిన్న వీడియో తయారు చేసాం, అది ఒక్కసారి చూసిన తర్వాత మీరు రియాక్ట్ అవ్వండి. ప్లీజ్ సార్, ఒకసారి అది ప్లే చేయండి. ఓటమిలో ఇటువంటి తెచ్చుకోకూడదు. నీ ఎలక్షన్ నీకు ఎన్నుకోడు పొడిచి, నీ ఎలక్షన్లో నీకు డబ్బు ఖర్చు పెట్టి, నీ ఎలక్షన్లో నీకు మందు పోస్తే అటు పవన్ కళ్యాణ్కి ఇవన్నీ చెప్పకుండా జాయిన్ చేసి వేళ వెనకుండి ముట్టుకెళ్ళి తెలుగుదేశం పార్టీ మీద పడుతుంటే ఎవడు ఊరుకుంటాడు? పార్టీ ఏమి చేయదుగా, పార్టీ బలంగా ఉంది కాబట్టి 70-80 వేలు మెజార్టీ ఇచ్చాం. పార్టీ ఏమి వీక్గా ఏమి లేదు. రేపు నుంచి చెప్తాం మేము. అది చాలా టూ మచ్ గా ఉంది నియోజకవర్గంలో. మేము ఎక్కడ పుట్టి పెరిగాం, మేము ఎక్కడి నుంచో దత్తలు రాలేదు. ఇల్లు క్లాస్ ఎవరిని రానికుండా మీరు కాసేశారు. అందరూ గోలెడుతున్నారు, అన్నగారు మా పరిస్థితి ఎలా ఉన్నారు. మీరు కొత్త టీం అంతా వచ్చేసి మీదడిపోతున్నారు. ఎస్, లక్ష్మీకాంత్ గారు, ఇక్కడ చాలా స్పష్టంగా వర్మ గారు మాట్లాడడం జరిగింది. ఏంటంటే పెండం దొరబాబు గురించి ఆయన చెప్పారు. ఏంటి, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నుంచి జాయిన్ అయ్యి పవన్ కళ్యాణ్ ఓడించడం కోసం బ్యాక్ ఎండ్లో పనిచేశారు, మీరు కూడా ఈరోజు వచ్చి పడిపోతున్నారు. పార్టీని ఇక్కడ ఇన్ని సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీలో మేము ఉంటే మీరు వేరే పార్టీలో నుంచి ఇక్కడికి వచ్చి మీరు పెత్తనం చెలాయిస్తున్నారు. ఎస్, ఆయన ఆవేదనలో ఖచ్చితంగా అర్థం ఉంది. ఎందుకంటే ఆయన తెలుగుదేశం పార్టీ కోసం ఆయన పనిచేస్తున్నాడు. గతంలో ఇండిపెండెంట్గా ఆయన అక్కడ గెలిచాడు. సో అప్పటి నుంచి ఆ నియోజకవర్గాన్ని నమ్ముకున్నటువంటి
ఉన్నటువంటి పర్సన్. అయితే ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి దొరబాబు లాంటి వాళ్ళు వచ్చేసి అక్కడ హడావుడి చేయడం ఖచ్చితంగా ఆయన జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. ఎవరికైనా మనిషి అనేటటువంటి ఎవరికైనా సరే ఆ కోపం రావడంలో తప్పులేదు. మరి అలాంటి పరిస్థితుల్లో ఈయన పెన్నం దొరబాబు కూడా ఆయన మీదకి అటాక్ చేసేటటువంటి మోడ్లో వెళ్ళడం ఏంటి? మీ పార్టీలో ఏమైనా కుట్ర జరుగుతుందని చూసుకోండి ఫస్ట్. తెలుగుదేశం చేస్తుందా లేకపోతే వైసీపీ చేస్తుందా, వర్మ స్ట్రాటజీ అనేది పక్కన పెడితే మీ పార్టీలో ఏమైనా కుట్ర జరుగుతుందేమో, లేకపోతే కావాలని ఏమైనా ఇదేమైనా క్రియేట్ చేస్తున్నామో ఒకసారి అది కూడా మీరు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏమంటారు సార్? ముందుగా మీకు ప్యానెల్ లో సభ్యులకి నమస్కారం సార్. నా వాయిస్ క్లారిటీ అండి? క్లారిటీగా ఉంది, మాట్లాడండి. యా సార్, ఇక్కడ మొన్న అయితే ఈ డిబేట్ విషయంలో అయితే మనం చాలా చర్చించుకున్నాము. నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన తర్వాత, ఆయన స్పందించిన తర్వాత జన సైనికులంతా కొంచెం సరే, కూటమిలో ఏ భాగం అయినా కానీ, సొంత పార్టీ నేత అయినా కానీ చంద్రబాబు నాయుడు గారు చర్య తీసుకుంటా అనడం ఏంటంటే నిజంగా ఆనందించదగ్గ విషయం, ఆనందించదగ్గ విషయం. ఎందుకంటే కూటమిలో భాగమైనటువంటి ఈ ప్రధాన పార్టీ ఇప్పుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి మీద ఇది ఇప్పుడు కాదంటే లోకల్ అని చెప్పేసి ప్రతిసారి కూడా వర్మ గారు బయటికి ఏదో రూపాయన రావడం, ఆయన ఆధిపత్య ద్వారా చూపించుకోవడం, ప్రతిసారి ఏంటంటే ఇవాళ పిఠాపురానికి 100 కోట్లతో ఇవాళ అభివృద్ధి పనులు చేస్తా ఉండంటే ఆయన అభివృద్ధి ఏమీ జరగనట్టుగా ఏదో ఒక మురికి ప్రదేశానికి వెళ్ళిపోయి ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడం, లేదంటే పదవులు ఇస్తానన్న నాయకులు మీద విచక్షణారహితంగా సొంత కార్యకర్తలతో తిట్టించడం చూస్తా ఉండంటే ఆయన ధోరణి, ఆయన ఆధిపత్య పోరును చూపించుకోవడం కోసమే ఇట్లా ఉంటున్నారు. కానీ కూటమిని ఎప్పుడూ కూడా ఆ కూటమికి సంబంధించి ఎప్పుడు కూడా మాట్లాడిన పరిస్థితి అక్కడ కనిపించట్లేదు సార్. సార్, ఇక్కడ ప్రధానంగా చూసుకుంటా ఉండంటే లోకల్ నాన్ లోకల్ ఎందుకు అంటున్నానంటే సార్, వర్మ గారు మీరు ఎక్కడి నుంచో ఉన్నట్టుంది లక్ష్మీకాంత్ గారికి. చిన్నపరెడ్డి గారు మీరు రియాక్ట్ అవ్వండి సార్. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అనేసి, సో ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో వాస్తవంగా అయితే అసలు వర్మ ఏం మాట్లాడారు, సో వర్మ మాట్లాడేటటువంటి సందర్భంలో ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు మనం ఏ విధంగా పరిగణలోకి తీసుకోవాలి, సో ఆయన చేస్తున్నటువంటి అంశాలు ఏంటి, ఆయన మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటి అనేది మనం ఈ మధ్య చర్చిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. యా చిన్నపరెడ్డి గారు, లక్ష్మీకాంత్ గారి ఏదో టెక్నికల్ ఇష్యూ వచ్చింది, మీరు రియాక్ట్ అవ్వండి సార్. సార్, ఇందాక కృష్ణాంజనేయులు గారు మాట్లాడుతూ రాజు గారు జనసేన కండువల అదే కప్పుకున్నారేమో, లేకపోతే ఈ కండువా కప్పుకున్నారేమో అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఏది ఉన్నప్పటికీ కూడా అవన్నీ అనలేదులే, అవన్నీ అనలేదులేండి, మీరు జనసేన సైడ్ తీసుకోవద్దన్నారులే. అదే 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 కృష్ణాంజనేయులు గారు ఈ మధ్య కాలంలో తెలుగుదేశం కూటమి మీద ఈట వాళ్తే మాత్రం ఒప్పుకునేటటువంటి పరిస్థితి లేదు, మీరు అది గమనించాలి. దానికోసం పాపం ఆయనకు బాధ కలిగింది, ఆయన మిమ్మల్ని అనటం జరిగింది. సరే, ఏదేమైనా అదేమి అన్నందువల్ల మీకేదో పుచ్చుకుందని కాదు, కానీ కృష్ణాంజనేయులు గారికి అంటే లేదు సార్, అంటే చర్చ జరిగేటప్పుడు ఎవరి వాదన వాళ్ళు చెప్తారు, ఓకే వాట్ ఎవర్. అంటే నేను మాట్లాడేటటువంటి సైడ్ కూడా ఇప్పుడు నేను డిబేట్ చేసేటటువంటి సందర్భంలో నేను అందరినీ గెలాలి, తప్పదు, అందరినీ టచ్ చేయాలి, అందరితో మాట్లాడించాలి, అందరినీ రెచ్చగొట్టాలి, నా రోల్ నాది ఉంటుంది అనమాట. సో ఆ సందర్భంలో ఎవరికి వాళ్ళు చూస్తే ఆ కామెంట్లు కానీ చూస్తే చాలా దారుణంగా ఉంటాయి. సరే, కృష్ణాంజనేయులు గారు మనకు నేరుగా కనిపిస్తున్నారు, సో వారి పెద్దలు సీనియర్ జర్నలిస్ట్ వారు, సో వారు చెప్పినటువంటి అంశాలు నేనేమి బాధపడ్డాం కదా. అంటే చర్చలో ఇలాంటివి ఉంటేనే కొంచెం స్పైసీగా ఉంటుంది కదా, అంటే వాస్తవాలు ప్రజల్లోకి వెళ్తాయి. సో ఇదే డిబేట్ అంటే, ఏదో ఎవరికి నచ్చినటువంటి అంశాన్ని వాళ్ళు మాట్లాడుకుంటూ పోవడం కదా. డిబేట్లో చూస్తే కింద కామెంట్లు కానీ చూస్తే అసలు నిజంగా చాలా బాధపడాల్సినటువంటి పరిస్థితి. కానీ నా రోల్ ఆ స్థానంలో ఉన్నాం కాబట్టి తప్పదు, అన్ని కూడా పడాలి. సో వారు మాట్లాడినది తప్పు అని నేనైతే అనుకోవట్లేదు. క్యారియర్ చిన్నపరెడ్డి గారు. తప్పు కాదు సార్, కృష్ణాంజనేయులు గారికి ఆ కూటమి పట్ల ఉన్నటువంటి ప్రేమని నేను ఒకసారి మీకు చెప్పాను కదా. కృష్ణాంజనేయులు గారు తప్పు మాట్లాడారనో మీరు బాధపడ్డారనో విషయం కాదు. ఏది ఏమైనా ఇక్కడ ఒకటి సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని నియోజకవర్గాల్లో కూడా చాలా బలంగా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కూటమి చీలిపోవాలనో లేకపోతే
వాళ్ళు అలా ఉండాలని కోరుకోవట్లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్ గానే పోటీ చేస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా కూటమి అంతా కలిసి ఉండాలి, ఆ కూటమి మీదనే గెలవాలి, ఆ కూటమి మీదనే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని ప్రతి కార్యకర్త కూడా కోరుకుంటాడు. కాబట్టి మాకు అసలు ఈ వ్యవహారాల పట్ల ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. మా ఇంట్రెస్ట్ అలా ఈరోజు వైజాగ్లో వాకింగ్ చేసే వాళ్ళకి భారతదేశంలో కాదు ప్రపంచంలో కూడా ఎక్కడా లేకుండా ఉన్నటువంటి 750 రూపాయలు పన్ను విధించి వాకింగ్ చేసే వాళ్ళు 750 రూపాయలు కట్టాలంట. ఇలాంటి వాటి మీద మాట్లాడితే కృష్ణాంజనేయులు గారు లాంటి వాళ్ళని అందరూ కూడా మంచి అనుకోవచ్చు. ఎందుకంటే 750 రూపాయలు కట్టి వాకింగ్ చేయాలా? ఎకరం 99 రూపాయలకేమో ఉచితంగా ఇస్తారా? అంటే వాకింగ్ చేసినందుకు 7 ఎకరాలు 8 ఎకరాలకు సంబంధించిన వాల్యూని అంటే ప్రతి వాళ్ళు కట్టాలనా? ఏం సార్ ఇది? ఎక్కడికి పోతుంది సార్? వాకింగ్ చేస్తే ఆరోగ్యానికి మంచిదని చెప్పేసి ప్రపంచం అంతా కూడా మొత్తుకుంటా ఉండి శారీరక శ్రమ చేయండి అని చెప్పేసి ఆరోగ్యంగా ఉండండి అని చెబుతుంటే మీరు టోల్ గేట్ డబ్బు కట్టట్లేదా? రోడ్డు మీద కారు వెళ్తాండి, టోల్ గేట్ డబ్బు కట్టట్లేదా? ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం విజయశేఖర్ రెడ్డి గారు, ఒక్క నిమిషం. యా చిన్నపరెడ్డి గారు ఇక్కడ చిన్నపరెడ్డి గారు ట్యాక్స్ కాదు అది తెలుసుకోవాలి. సరే, పన్ను అనేటటువంటి పదం ఓకే, బహుశా మీ పార్టీకి అది ఒక స్టఫ్ ఇచ్చేటువంటి అంశం అయి ఉండొచ్చు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. హైదరాబాద్లో కేబీఆర్ పార్క్ ఉంది. ఈ కేబీఆర్ పార్కులో వాకింగ్ చేయాలంటే 2025 నుంచి 2025 జనవరి నుంచి సవరించినటువంటి ధరలు చెప్తాను నేను మీకు. పెద్దలకి 50 రూపాయలు, పిల్లకాయలకి 30 రూపాయలు, వాకర్స్కి నెలవారీ 1000 రూపాయలు. ఉదయం 5:30 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 4:30 నుంచి 6:30 వరకు మాత్రమే అక్కడ వాళ్ళు వెళ్ళి నడవాలి. సో ఇదేంటంటే సో నడకకి కోసం అక్కడ లోపల చాలా వరకు కూడా మెయింటెనెన్స్ ఉంటుంది అనమాట. సో మెయింటెనెన్స్ ఉన్నటువంటి సందర్భంలో రకరకాలైనటువంటి నాట్ ఓన్లీ అక్కడ పార్కు, సో దేశంలో ఎక్కడా లేదు అనొద్దు, కేబీఆర్ పార్కులో ఉంది. అది చెప్దాం అనేసి మీకు చెప్తున్నాను. ఏమంటారు సార్? నేను అనేది ఎక్కడున్నా మంచి తెచ్చుకుంటే పర్వాలేదు సార్. ఎక్కడున్నా చెత్త అంతా తీసుకొచ్చి మన మీద వేసుకొని వాళ్ళు ఏదో వాత పెట్టుకున్నారని మేము 2 వాతలు పెట్టుకుంటామని చెప్పేసి కూటమి అనుకుంటుందంటే మేము చేయగలిగేది ఏం లేదు. ఏదైనా ప్రజలు ఆరోగ్యంగా మంచి వాతావరణంలో నడిచి ఆరోగ్యానికి మంచి జరిగే విధంగా ఉండాలి. కానీ 750 రూపాయలు వసూలు చేసినటువంటి ఈ మంచి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రజలు మళ్ళీ ఎన్నుకుంటారని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. ఖచ్చితంగా వారు అలానే పెనాల్టీలు వేయాలి. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా గుర్తు పెట్టుకుంటారు సార్. 750 రూపాయలు వాకింగ్ కోసం వసూలు చేస్తా ఉన్నారంటే దాన్ని మీరు మళ్ళీ ఆ కేబీఆర్ పార్క్ లో వసూలు చేస్తున్నారని చెప్పేసి మాట్లాడుతా ఉన్నారంటే ఏం చేస్తాం సార్? కేబీఆర్ హైదరాబాద్ లో వచ్చే రెవెన్యూ ఆంధ్రప్రదేశ్ కి వస్తుందా, తీసుకొస్తున్నారా? వీళ్ళు దోచుకోవటం తప్పితే వీళ్ళు అసలు ఈ ఆంధ్రప్రదేశ్ బాగు కోసం చేసేది ఏమన్నా ఉందా? అంటే మీరు దేశంలో ఎక్కడా లేదంటే సారీ చిన్నపరెడ్డి గారు, దేశంలో ఎక్కడా లేకుండా వాకింగ్ మీద లేదు వాకింగ్ మీద దేశంలో ఎక్కడా లేని విధంగా వాకింగ్ మీద వీళ్ళు పన్ను వేస్తున్నారు అంటే దానికి ఎగ్జాంపుల్ చెప్పాను నేను, కేబీఆర్ పార్క్. అంతేగాని అక్కడ ఉన్నటువంటి ఆదాయాలు తర్వాత వచ్చి ఇక్కడ ఉన్న ఆదాయాలతో నేను ముడిపెట్టలేదండి. దయచేసి మీరు నన్ను మళ్ళీ తప్పుగా అనుకోవద్దు. ఓకే, కేబీఆర్ పార్క్ లో ఉంది హైదరాబాద్ లో. 5,000, 10,000, 20,000 కట్టి మేము కూడా మెంబర్షిప్ జాయిన్ అయ్యాం సార్. మీరు చెప్పేది మెంబర్షిప్ గురించి. ఇక్కడ నడక పన్ను సార్ వీళ్ళు వేసింది. నడిచినందుకు వాకింగ్ చేసే వాళ్ళకి వేసినటువంటి పన్ను సార్ అది. అంటే ఎలాగ దానికి దీనికి చాలా తేడా ఉంది. ఒక్కొక్క చోట మా దగ్గర 1,00,000 రూపాయలు అంటే ఎలాగది నాకు ఐడియా. ఓకే, అందుకని దాన్ని దీన్ని పోటీ పెట్టకండి. వీళ్ళు ఖచ్చితంగా అనారోగ్యంగా ఉండాలి. అనారోగ్య ఆంధ్రప్రదేశ్ కుట్రపూరితంగా ఇది ఒక విధానం తీసుకొచ్చారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇది మంచి పద్ధతి. తక్షణమే అది సరే మనం పిఠాపురం వరకు ఆగిపోతాం సార్. వైజాగ్ మళ్ళీ వెళ్దాం. పిఠాపురంలో ఆగుదాం. పిఠాపురం నుంచి మళ్ళీ వైజాగ్ వదిలే. కానీ ఈ సబ్జెక్ట్ మీద రేపు డిబేట్ పెడదాం. దీని మీద ఖచ్చితంగా మాట్లాడాలి. వీలైతే మీరే రావాలి నాకు. రేపు ఖచ్చితంగా ఈ అంశం మీద మనం డిబేట్ పెడతాం. ఎందుకంటే ప్రజా సమస్య అంటున్నారు కాబట్టి ప్రజా సమస్య మీద కూడా మనం డిబేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి రేపు చేద్దాం సార్. చిన్నపరెడ్డి గారు, ఒక్క నిమిషం సార్, క్లోజ్ చేద్దాం, టైం అవుతుంది. వాస్తవంగా జనసేన ఇందులో కీలకంగా ఉండాలి. మరి జనసేన ప్యానలిస్ట్ కి థ్యాంక్ యూ. ఓకే సార్, ఓకే, ఓకే, తప్పకుండా చేద్దాం.
తప్పకుండా సార్, తప్పకుండా. టెక్నికల్గా ఆయనకి ఏదో ఇష్యూ వచ్చింది. ఎస్, ఫైనల్గా క్లోజ్ చేద్దాం. విజయశేఖర్ రెడ్డి గారు, సరే ఇప్పుడు ఇవన్నీ కూడా పక్కన పెడితే, సరే వర్మ గారు ఏం మాట్లాడుతున్నారు, ఆయనకి ఇంటెన్షన్ ఉందా లేదా ఇవన్నీ పక్కన పెడితే, పై స్థాయిలో ఏమో చాలా అద్భుతంగా ఉన్నారు. ఆయన చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత, గెలిచిన తర్వాత జరిగినటువంటి ఈ కూటమికి సంబంధించినటువంటి ఎల్పీ సమావేశం లో పవన్ కళ్యాణ్ గారు కొన్ని మాటలు మాట్లాడారు. ఒకసారి అవి చూస్తే కనీసం ఈ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకి, అంటే మీ ఎవరైతే ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారో, ఫోటో లేదని బాధపడుతున్నారో, మరి అలాంటి వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా కనువిప్పు కావాలి. ఇవి అప్పుడప్పుడు చూపిస్తూ ఉండాలి కాబట్టి చూపించే ప్రయత్నం చేస్తాం. ఒకసారి పీసీఆర్ ఆ వీడియో ఒకసారి ప్లే చేయండి. నేను ఆయన పక్కన పెట్టుకుని చెప్పాలి, ఆయన నలిగిపోయారు. జైల్లో చూశాను ఆయన. పాపం భువనేశ్వర్ గారి బాధను చూశాను. నేను అనుకున్నాను, అమ్మ మీరు కన్నీళ్ళు పెట్టుకోండి, మంచి రోజులు వస్తాయని చెప్పిన మంచి రోజులు వచ్చినాయి. వారికి మనస్ఫూర్తిగా వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు అద్భుతమైన పాలన ఇవ్వాలి అందరికీ మనస్ఫూర్తిగా మీకు నేను తెలియజేసుకున్నాను సార్. సో ఇప్పుడు శ్రీ భారతీయ జనతా పార్టీ సరే ఓకే విజయశేఖర్ రెడ్డి గారు, ఇది చూసాం మనం. చూస్తే స్పష్టంగా తెలుస్తూ ఉంది అక్కడ మరి ఏం మాట్లాడతారు ఆయన అనేది. ఖచ్చితంగా మీ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా అప్పుడప్పుడు ఇలాంటి వీడియోలు చూడాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినప్పుడు పాపం ఆయన్ని రోడ్డు మార్గాన్ని తీసుకొస్తే పార్టీకి సంబంధించిన క్యాడర్ అంతా కూడా రోడ్ల మీదకి వచ్చేస్తుంది, తన అరెస్ట్ని ఖండిస్తారని చెప్పేసి అందరూ ఆయన కూడా భావించారు పాపం. అందుకని అంత దూరం ఆన్ రోడ్ వచ్చారు. అప్పట్లో అరెస్ట్ చేసినప్పుడు ఆన్ ఎయిర్ వెళ్దామన్నా కూడా ఒప్పుకోలేదనమాట. అప్పట్లో కనీసం బయటికి రానటువంటి వాళ్ళంతా కూడా ఈరోజు అధికారం వచ్చేసిన తర్వాత ఫోటోలు లేవు, ఫోటోలో చిన్నదైంది, ఉల్లిపాయలు లేవు, ఏదో రకరకాలైనటువంటి ప్రశ్నలు ఇప్పుడు అధికారం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నారు. సో అధికారం రాక ముందు ఉన్నటువంటి పరిస్థితిని కూడా కొంచెం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ఆయన రోడ్ల మీద వచ్చాడో కూడా మనం చూసినటువంటి పరిస్థితి. ఏ నాయకుడు కూడా అంత సాహసం చేయనటువంటి సందర్భంలో ఆయన వచ్చి ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి. సరే ఆయన దాన్ని అవకాశంగా మార్చుకున్నాడా లేదా అనేది పక్కన పెడితే ఆ సమయంలో అయితే అండగా అయితే నిలిచాడా లేదా. సో ఇప్పుడు ఆయన మాట్లాడినటువంటి మాటలను బట్టి చూస్తుంటే ఏ విధమైనటువంటి పరిస్థితి ఉందో తెలుస్తుంది. అవన్నీ కూడా ఒకసారి గుర్తుపెట్టుకొని ప్రవర్తిస్తే కూటమి సిద్ధాంతాలకి అలాగే కూటమి నిర్ణయాలకు బాగుంటుంది. ఏమంటారు సార్? క్లోజ్ చేయండి, టైం అయింది. పవన్ కళ్యాణ్ గారి భాగస్వామ్యాన్ని కానీ లేదంటే పవన్ కళ్యాణ్ గారు చేసిన గొప్ప పనులు కానీ మేము ఎక్కడా సార్ తప్పుపడట్లేదు సార్. మేము స్వాగతిస్తున్నాం, శ్లాఘిస్తున్నాం సార్. అట్లాగే పవన్ కళ్యాణ్ గారితో పాటు తెలుగుదేశం సైనికులు కావచ్చు, తెలుగుదేశం పార్టీ అంతా ఆ రోజు రోడ్ల మీదకి వచ్చిన మాట వాస్తవం సార్. కానీ అప్పటి దురాగతాలకు, అప్పుడు ప్రభుత్వం చేస్తున్న అణచివేత ధోరణికి కొంతమంది భయపడి ఇంట్లో కూడా ఉండిండొచ్చు కూడా. కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు బయటికి రాలేదు రోడ్ల మీదకి అనేది కూడా వాస్తవమే. బయటకు వచ్చారు. మేము కూడా కడప జిల్లాలో కూడా పోరాడాం. ఆయనకు అగైనెస్ట్ గా 6 గంటలకే మేము రోడ్ల మీద ధర్నాలు చేశాం. ఆ రోజు ఎక్కడా కూడా సార్ తెలుగుదేశం పార్టీ ఇంట్లో కూర్చున్నదే మాట అవాస్తవం. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చేశారో, ఎట్లా అయితే ఆయన నడుము బిగించి ముందుకు వచ్చారో దాన్ని మేము ఎక్కడా తక్కువ చేయట్లేదు. ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందంటే దాంట్లో ప్రధానమైన కారణం లేదంటే ముఖ్య కారణం పవన్ కళ్యాణ్ గారిని కూడా మేము చెప్పడానికి ఎక్కడ వెనకాడం. కానీ ఇవి చిన్న విషయాలు వస్తూ ఉంటాయి సార్. ఎక్కడైనా ఒక కాన్స్టిట్యున్సీలో కొన్ని భేదాభిప్రాయాలు కావచ్చు, లేకపోతే అక్కడ నాయకుల ప్రవర్తన బట్టి కావచ్చు, కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి సార్. దానికి ఎక్కడికక్కడ పరిష్కరించుకుంటాం. ఎక్కడ కూడా దీన్ని పరిధి దాటో లేకపోతే లైన్ దాటి, పార్టీ లైన్ దాటి ఎటువంటి పరిస్థితుల్లోనూ వాటిని అంగీకరించే పరిస్థితే లేదు సార్. వర్మ గారు కూడా సార్ ఏదైనా జరిగినప్పుడు సమస్య ఆయన కనిపించినప్పుడు ఖచ్చితంగా పల్లా శ్రీనివాసరావు గారు మాకు అద్భుతమైన రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నారు, మంగళగిరి పార్టీ ఆఫీస్ ఉంది, ఆయనతో మాట్లాడి చర్చించి ఇట్లా ఏవైనా సమస్యలు ఉన్నప్పుడు పరిష్కరించుకోవాలి. కానీ మీడియాకి ఎక్కడ కరెక్ట్ కాదనేది కూడా సార్ మా పార్టీ భావన. అట్లాగే సార్ నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా క్లియర్ గా చెప్పారు, ఎక్కడైనా సమస్యలున్నా మాకు చెప్పండి, కానీ మీరు ఇట్లా పేపర్లకు ఎక్కి లేదంటే టీవీలకు ఎక్కి మాట్లాడడం కరెక్ట్ కాదు. రెండవది పవన్ కళ్యాణ్ గారి విషయంలో కావచ్చు, జనసేన విషయంలో కావచ్చు, మీరు చాలా నెమ్మదిగా వెళ్ళాలి, అడ్జస్ట్మెంట్ ఉండాలి, సర్దుబాటు ధోరణి ఉండాలని కూడా క్లియర్ గా చెప్తున్నారు సార్. ఎక్కడ కూడా అటువంటి పరిస్థితి రానివ్వం. రెండోది ఏంటంటే సార్, అక్కడ వర్మ గారి విషయంలో ఏదైతే జరిగిందో దాంట్లో కొంత ఈ పెన్నెం దొరబాబు లాంటి గారి పాత్ర, వాళ్ళ పాత్ర కూడా కొంత ఉంది. వారిని కూడా కొంత చెప్పాల్సిన అవసరం కూడా జనసేన పార్టీకి ఉంది. నిన్న నాగబాబు గారు కూడా అక్కడికి వెళ్ళినట్టున్నారు.
నిజంగా కూడా నాకు తెలిసినంత వరకు అక్కడ అందరితో కూర్చోబెట్టి మాట్లాడి ఉంటారని కూడా నేను ఈరోజు నేను భావిస్తున్నాను సార్. అట్లాగే మా పార్టీ తరఫున కూడా మేము ఖచ్చితంగా వర్మ గారిని ఆల్రెడీ చెప్పాం. ఇక ముందర ఇలాంటి విషయాలలో ఏదైనా మళ్ళా మీరు పేపర్కి ఎక్కడమో మీడియాకి ఎటువంటి పార్టీ ఉపయోగిస్తారని నేనైతే అనుకోను సార్. ఇది జరగాల్సినంతగా జరిగింది. ఇంకా జరుగుతుందనే మాట నేనైతే అనుకోను సార్. మాట్లాడడం వేరు, ఇట్లా మీడియాకి వచ్చి మాట్లాడడం వేరు. ఎక్కడైనా మీటింగుల్లో కూర్చొని కాస్త మాట్లాడుకోవడమో లేదంటే ఏదో ప్రపంచాలను పరిష్కరించుకోవడం వేరు. కానీ మీడియా ముందుకు వచ్చి అది బాగలేదు ఇది బాగలేదు అనడం కరెక్ట్ కాదు. మన ప్రభుత్వం మీద మనం దుమ్మెత్తి పోసుకోవడం కాదు సార్. ఏదైనా ప్రోటోకాల్ ఇష్యూస్ ఉన్నా రాష్ట్ర పార్టీ నాయకత్వం ఉంది సార్. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు లేదంటే లోకేష్ గారి ఫోటో లేకుండా గెలవగలిగే పరిస్థితిలో ఏ నాయకుడు ఈ రాష్ట్రంలో లేడు సార్. ఎవరైనా మేము బలవంతము ఈ రాష్ట్రంలో సరేలేండి సార్. ఇక్కడ ప్రజలకి సంబంధించిన సమస్యలు చాలా ఉన్నాయి, రాష్ట్రానికి సంబంధించినటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. అవన్నీ పక్కన పెట్టేసి మనం ఫోటోల కోసం ఫోటోకాల కోసం ఫోటో సైజ్ చిన్నదైందని చెప్పేసి అందులో అందంగా లేడు, కొంచెం నల్లగా ఉంది ఫోటో అని చెప్పేసి కండువా లేదని చెప్పి ఏంది దరిద్రమైనటువంటి పరిస్థితులు ఏంటో అర్థం కావట్లేదు. ప్రజలకు ఏం చేయాలి, కలిసి ఏం చేయాలి అనేటటువంటి అంశాల మీద ముందుకెళ్ళాలి కానీ ఫోటోలు ప్రోటోకాల్ కోసం కొట్టుకోవడం ఏంటో అర్థం కావట్లేదు. సరే చూద్దాం, ఇవన్నీ కూడా సమసిపోతాయి. థ్యాంక్ యూ విజయశేఖర్ రెడ్డి గారు, చిన్నపరెడ్డి గారు, అలాగే కృష్ణాంజనేయులు గారు. కాసేపు టెక్నికల్ ఇష్యూ అయినా సరే డిబేట్లో పాల్గొన్న లక్ష్మీకాంత్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ డిబేట్లో పాల్గొన్నందుకు. సో ఓవరాల్గా చూస్తే ప్రస్తుతం పిఠాపురంకి సంబంధించినటువంటి ఇష్యూ ఏదైతే ఉందో ఇష్యూకి సంబంధించి వర్మ కావాలని కేంద్ర బిందువుగా మారుతున్నారు అనేటటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే మిగతా ఏ నియోజకవర్గంలో లేనటువంటి పరిస్థితులు అక్కడ ఆధిపత్య పొర, లేకపోతే తాజాగా జనసేనలో చేరినటువంటి పెన్నేంద్రబాబు నాటి నాయకులతో ఉన్నటువంటి విభేదాలు ఇద్దరి మధ్య కూడా నివురుగప్పి నిప్పులా ఉండడం వల్ల తద్వారా జరుగుతున్నటువంటి పరిణామాలే తప్ప ఇది పవన్ కళ్యాణ్ తక్కువ చేసేటువంటి ప్రయత్నం కాదేమో అనేటటువంటి వాదన టీడీపీ కూడా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే అధిష్టానం ఖచ్చితమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఇది వాళ్ళ టాపిక్ స్టేట్ ఇంటూ రైట్.